అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటుకరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇక్కడ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండా. మరి ద్వాదశ రాశిలో అయిన సింహరాశి వారికి ఈ ఏడాది ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ సంవత్సరం నవగ్రహాల ప్రభావం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. అయితే ముందుగా ఎవరెవరి సింహరాశిలోకి వస్తారో ముందర చూద్దాం. ఇప్పుడు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు కూడా సింహరాశిలోకి వస్తున్నారు. కాబట్టి సింహరాశిని చూసుకోవాలి. ఇక పేరుని బట్టి చూసుకునే వాళ్ళు కనుక వీళ్ళ పేర్లు మొట్టమొదటి అక్షరం కనుక మా, మీ, ము, మే, మో, టా, టీ, టూ, టే ఈ అక్షరాలతో పేరు ప్రారంభమైతే వీళ్ళందరిది కూడా సింహరాశి అవుతుంది. కాబట్టి సింహరాశిని చూసుకోవచ్చు. వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5గా కనపడుతోంది. అంటే ఆదాయము తక్కువగానే ఉంది, ఖర్చు కూడా సమానంగా ఉంది. అంటే వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది. కాబట్టి డబ్బుల విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ, పెట్టుబడుల విషయంలోనూ, ప్రతి విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు. అలాగే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల ద్వారా కొనేటటువంటి వ్యవహారాలు తగ్గించుకోవాలి. ఆన్లైన్ షాపింగ్లు చేసేటప్పుడు అవసరమైన వస్తువా కాదా ఆలోచించుకుని ఖర్చు పెట్టడం చాలా మంచిది. లేదంటే రాబోయే రోజుల్లో ఏదైనా అవసరమైతే డబ్బులు చేతుకుంటాం. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చి ఆరోగ్యం కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి హెల్త్ కేర్కి దానికి డబ్బులు ఖర్చు అవ్వడం, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి డబ్బులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ సంవత్సరం. ఇక రాజపూజ్యం 7, అవమానం 7గా కనపడుతుంది వీళ్ళకి. అంటే జనాలు మెచ్చుకునే వాళ్ళు పెరుగుతున్నారు, అలాగే వీళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు, నరఘోష బాగా పెరుగుతుంది, శత్రువులు బాగా పెరుగుతున్నారు. కాబట్టి సమానంగా ఉంది. కాబట్టి మెచ్చుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, తిట్టే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి కొంచెం జనాలతో జాగ్రత్తగా ఉండడం, ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది. రిలేషన్లు పెట్టుకునేటప్పుడు జాగ్రత్త. పరపురుష పరస్త్రీ వ్యామోహాల జోలికి వెళ్ళకండి. కామపరమైన కోరికలు తగ్గించుకోండి. బ్లాక్మెయిల్స్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. ముఖ్యంగాను స్త్రీలకు అందులోనే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాలేజీ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. పురుషులు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. పెద్ద పెద్ద వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం అనవసరంగా ఈ బ్లాక్మెయిల్స్ గురయ్యే అవకాశాలు, ఈ అనవసరమైనటువంటి వ్యామోహాల వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు, పేరు పాడు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా శారీరక ఇంద్రియ నిగ్రహణతోటి ఎదరికి వెళ్ళడం చాలా ఉత్తమం. ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్టయితే కనుక వీళ్ళకి గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా ఏకాదశ స్థానంలో ఉన్నాడు. జూన్ 2వ తారీఖు నుంచి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని సంవత్సరం అంతా కూడా అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా అష్టమ ద్వితీయ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి సప్తమ జన్మస్థానంలో ప్రతికూల ఫలితాన్ని కలగజేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం అష్టమ శని ప్రభావం వీళ్ళకి గోచారం చూసుకున్నట్లయితే కనుక. కాబట్టి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాడు ఈ సంవత్సరం. శని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాడు. గోచార ఫలితాలు బాగోలేవు ఈ సంవత్సరం. దీనివల్ల ఏంటంటే అన్ని రంగాలలోనూ కూడా ఒడిదుడుకులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. మనోధైర్యంతో పోరాడకపోతే వీళ్ళు ఇందులోనైనా సరే ప్రతి దాంట్లోనూ కూడా ఏదో రకంగా దెబ్బతినే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఉత్సాహంగా ఉండాలి, ఫస్ట్ చైతన్యంగా ఉండాలి, స్పోర్టివ్గా ఉండాలి. ఓర్పు సహనం చాలా అవసరం. ఎవరైనా తిట్టినా, ఎవరైనా విమర్శించినా, ఎవరైనా మాట్లాడినా వెంటనే సమాధానం చెప్పేయకుండా టైం చూసుకుని దెబ్బ కొట్టాలి తప్ప ఇన్స్టెంట్గా వాళ్ళు ఏదైనా రెస్పాన్స్ అయినా, ఇన్స్టెంట్గా ఏదైనా చేసేద్దామని ప్రయత్నం చేసినా వీళ్ళే ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ సంవత్సరం ఆలోచించి ఓర్పుతోటి నిర్ణయాలు తీసుకోండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ, లేదా ఏదైనా జీవితాన్ని మార్చేటటువంటి వ్యాపార మార్పుల్లో కానీ, ఉద్యోగాలు మారేటప్పుడు కానీ, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు కానీ, అన్నింటిలోనూ కూడా 1కి 10 సార్లు మనం చేసేది కరెక్టా కాదా, దీనివల్ల మనకి లాభం ఉందా, నష్టం ఉందా, ఏం జరగబోతోంది, రిస్క్ అస్సలు చేయడానికి వీలేదు ఈ సంవత్సరం. అందులోనూ షేర్లు, ట్రేడింగ్లు వీటి జోలికి అసలు వెళ్ళకూడదు. బెట్టింగ్లు, స్కాముల జోలికి అసలు వెళ్ళకూడదు. ఈ సంవత్సరం దుబారా ఖర్చులు చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఖర్చు విపరీతంగా ఉంది, సంపాదన తక్కువ అవుతుంది. అనవసరమైనటువంటి ఏదో రకమైన ఖర్చు వస్తుంది ఈ సంవత్సరం, తెలియని ఖర్చు. అది ఇంట్లో పిల్లల చదువులకా, పిల్లల ఉద్యోగాలకా, పిల్లల పెళ్ళిళ్ళకా, అదే ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యాలకా, వీళ్ళ ఆరోగ్యాలకా, ఏదో రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేయవలసిన పరిస్థితులు ఈ సంవత్సరం బాగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలమ్మా ఈ సంవత్సరం. మరి విద్యార్థికి ఎలా ఉంటుందంటారు? విద్యార్థికి ఈ సంవత్సరం ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి చదువు. ఎగ్జామ్స్లో బాగా కష్టపడి చదివిన అనుకున్న మార్కులు రాక ఇబ్బందులు, అనుకున్నంత ర్యాంకులు రాక ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కంగారు అయితే పడకండి, కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే తోటి విద్యార్థులతోటి ఇబ్బందులు ఉన్నాయి. చెడు స్నేహితుల యొక్క వ్యవహారం అంటే కనుక బాగా చదువుకోని వాళ్ళు, అలరిగా తిరిగే వాళ్ళతోటి తిరక్కండి. ప్రేమ కలాపాలకి, ప్రేమ వ్యామోహాలకి దూరంగా ఉండండి. సెల్ ఫోన్లని ఆ గేమ్స్ జోలికి వెళ్ళకండి.
ఎక్కువ శ్రద్ధగా చదువుకోండి. తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకోకండి. కాలేజీలో ఎవరైతే మీ యొక్క లెక్చరర్ ఉన్నో వాళ్ళని గౌరవించండి. వ్యంగ్యంగా మాట్లాడడం, దురుసుగా మాట్లాడడం చేస్తే గురువుని గౌరవించకపోతే అది గౌరవం లేని విద్య కాదు. ఈ సంవత్సరం చదువు పట్ల శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. అంటే చదివింది మర్చిపోయే గుణాలు బాగా కనపడతాయి వీళ్ళకి. కాబట్టి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి మర్చిపోకుండా ఉండడానికి, జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి తెల్లవారుజామున చదివితే చాలా బాగుంటుంది. కాబట్టి చక్కగా తెల్లవారుజామున లేచి చదువుకోండి. కాబట్టి ఈ రకంగా చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఈ సంవత్సరం మరీ అంత ఫెయిల్ అయ్యేది కావు, కానీ మరీ అనుకో ఉత్తీర్ణత శాతం తక్కువది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నట్టయితే బాగుంటుంది విద్యార్థి. మరి గృహయోగం, వాహన యోగం ఉందంటారా? ఖచ్చితంగా ఈ సంవత్సరం గృహయోగం అయితే ఉండబోతోంది. కానీ రుణభారం పెరుగుతుంది ఈ సంవత్సరం. ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు బాగా పెరుగుతాయి. కాబట్టి ఇల్లు కట్టాలనుకున్న వారు తప్పదైతే కనుక ప్రయత్నం చేయండి. డబ్బులు బాగా ఉంటాయి. లేదా అప్పు చేసే కట్టాలంటే కనుక కొంచెం ఆగి కట్టుకోవడం మంచిది. అలాగే కొనాలనుకునే వారు కూడా ఈ సంవత్సరం గృహయోగం అయితే ఉంది, ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఎవరైతే స్థలాలు కొనాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు కొనేటటువంటి ప్రదేశం కరెక్టా కాదో చూసుకోండి. కంగారు పడిపోకండి. ఇంక దీనికి మించిన స్థలం రాదేమో, ఇంక దొరకదేమో, ఇంకొకటి దొరకదేమో అని భయపడిపోకండి. డబ్బులుంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్లేస్మెంట్ సరిగ్గా చూసుకోండి. ఏవో రకరకాల ఏదో వీధి షోలలో ఉన్నవి, ఎందుకు పనికిరానివి, తక్కువ రేటుకి వస్తున్నాయి కదా అని కొనుక్కుంటే తర్వాత వదిలించుకోలేక ఇబ్బంది పడతారు. కాబట్టి అలాంటి ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి. అలాగే రిజిస్ట్రేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోండి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోండి. లీగల్ ఒపీనియన్ తీసుకునే ఏ రిజిస్ట్రేషన్ కానీ వెళ్ళండి తప్ప లీగల్ ఒపీనియన్ తీసుకుంటే 5,000 10,000 పోతాయి కదా అని కక్కుర్తి పడితే తర్వాత లిటిగేషన్ భూములు కొని కోట్లంబడి తిరిగే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. మరి రైతులకు ఎలా ఉంటుంది? రైతులకి పంటలు బాగా పండుతాయి ఈ సంవత్సరం. కానీ పంటల్ని సక్రమంగా అమ్ముకోలేక పంటకి గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు కనపడుతున్నాయి. వాతావరణం వల్ల వచ్చేటటువంటి సమస్యల వల్ల కూడా ఈ కూలీలకు రేట్లు పెరిగిపోవడం వల్ల పంటలు బాగా పండినా దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించే అవకాశం తక్కువగా కనపడుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. వినూతన రీతిలో పంటలు పండించగలుగుతారు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం జావకాయలు, బొబ్బాస్కాయలు, మొక్కజొన్న పొత్తుల యొక్క పంటలు పండించే వారికి ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఏవైతే కొత్తగా వస్తున్నటువంటి సిరిధాన్యాలు పండించే వాళ్ళకి ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి పంటల యందు పండించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఈ వ్యవసాయ క్షేత్రంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రాఫ్టింగ్ పద్ధతిలో చేసేటటువంటి కూరలు ఉంటాయి కొన్ని రకాలు. అలాంటి కూరలు గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా పండించినట్లయితే మీకు చాలా బాగా లాభాలు వస్తాయి ఈ సంవత్సరం. ఏదైనా ఆచితూచి వ్యవహారం చేయాలి వ్యవసాయదారులందరూ ఈ సంవత్సరం. మరి ఎవరికైతే సంతానం కలగలేదు వారికి సంతాన యోగం ఉందంటే? ఈ సంవత్సరం సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంది. సంతాన ప్రయత్నాలు చేయొచ్చు. కాకపోతే ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు, సరోగసీ ప్రయత్నాలు చేసేవారు మాత్రం కొంచెం రిస్కులు ఉన్నాయి. కాబట్టి జాతక పరిశీలన చేయించుకుని ఎదరికి వెళ్ళండి. ఈ సంవత్సరం న్యాచురల్గా సంతాన ప్రయత్నం చేసే వారికి సంతాన యోగ్యత బ్రహ్మాండంగా కనపడుతుంది. మీరు అనుకున్నటువంటి సంతానం కలుగుతుందని చెప్పొచ్చు. అది పుత్ర సంతానం అవ్వచ్చు, స్త్రీ సంతానం అవ్వచ్చు, కోరుకున్న సంతానం, ఇష్ట సంతాన యోగ్యత అయితే కనపడుతుంది. సంతాన ప్రయత్నాలు చేయొచ్చు ఈ సంవత్సరం. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? తప్పకుండా కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు, క్లేశాలు, అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. అది తల్లిదండ్రులతో అవ్వచ్చు, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, పిల్లలతో అవ్వచ్చు. అభిప్రాయ భేదాల వల్ల మనస్పర్ధలు, ఇంట్లో అన్నీ ఉన్నా మనశ్శాంతి లేకపోవడం, ఒకరికి మధ్య ప్రేమాభిమానాలు ఉన్నా కూడా కలిసి ఆనందంగా సంతోషంగా ఉండలేకపోవడం, ఏదో రకమైన డిస్టర్బెన్స్లు కనపడుతున్నాయి. కాబట్టి కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. కుదిరితే అందరూ కలిపి సంతోషంగా అప్పుడప్పుడు విహారయాత్రలు చేయండి, తీర్థయాత్రలు చేయండి, ప్రయాణాలు చేయండి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చిన్న ఉంటే కనుక కూర్చుని మాట్లాడుకుని చర్చించుకోండి. దానివల్ల కుటుంబంలో సమస్యలు పోతాయి. ముఖ్యంగా భార్యాభర్తలు మిస్అండర్స్టాండింగ్లు, ఈగోలకు పోవడాలు, నువ్వెంతంటే నువ్వెంత అనుకోవడాలు, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు. భార్యాభర్తలు జాగ్రత్తగా వ్యవహారం చేయండి. తద్వారా మీకు ఈ సంవత్సరం రిస్కులు ఉండకుండా, విడిపోకుండా, గొడవలు పడకుండా ఉంటారు. ప్రేమికుల మధ్య కూడా బ్రేకప్స్ ఉన్నాయి ఈ సంవత్సరం. జాగ్రత్తగా ఉండాలి. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉండే వారికి ప్రత్యర్థుల బెడద విపరీతంగా ఉంది. మీ మీద నిందారోపణలు చేయడం, కేసులు ఇరికించడం, ప్రజా వ్యతిరేకత, పదవులు కోల్పోయే అవకాశాలు, పదవీ గండాలు కనపడుతున్నాయి. ఎలక్షన్స్లో పాల్గొనే వారికి ఓట్లకి బోల్డ్ డబ్బులు ఖర్చు పెడతారు, కానీ అనుకున్న ఓట్లు రాకపోవడం, వీటి వల్ల పరాజయం పాలవడాలు ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టండి. కంపల్సరీగా మీకు చాలా జాతక బలం అవసరం, గ్రహ బలం అవసరం, దైవ బలం అవసరం. అవన్నీ ఉంటేనే ఎదరికి వెళ్ళండి. లేదంటే నమస్కారం చేసుకుని తర్వాత ప్రయత్నాలు చేసుకోండి. ఈ సంవత్సరం ప్రయత్నం చేయడం మంచిది కాదు. రాజకీయ పదవుల గురించి ఆల్రెడీ పదవులో ఉన్నవారు కూడా ఏవో కాంట్రాక్ట్లని అవన్నీ వాటి పట్ల కూడా కొంచెం సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల కొంచెం జనాల్లో ప్రత్యేకమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్ట్లో డబ్బులు తినేశారని ఇంకోటప్పుడు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కష్టార్థంగా ప్రతిఫలం కనపట్టలేదు ఈ సంవత్సరం. మంచి సినిమాల్లో చేసిన, సీరియల్లో చేసిన, ఇందులో చేసిన క్యారెక్టర్కి సరైన వాల్యూ లేకపోవడం, గుర్తింపు లేకపోవడం, అనుకున్నంత ఆదాయం లేకపోవడం, సరైన అవకాశాలు మీకు వచ్చి డేట్స్ ఖాళీ లేకపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ అయితే మీ అవకాశాలు వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కనపడతాయి సినిమా వాళ్ళకి. కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి సినిమా, టీవీ, మీడియా రంగాల వారి సంవత్సరం.
మరి ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి, ఏదన్నా ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉన్న వారికి ఈ ఏడాది కలిసి వస్తుందంట. ఈ సంవత్సరం ఉద్యోగాలు మారాలనుకునేటటువంటి అందరూ కూడా ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టం. మారినా అది ఎలా మారాలంటే కనుక అవతల దీనికన్నా మంచి పొజిషన్ ఉండి మనకి రిస్క్ ఉండదంటే మారండి తప్ప, మారడం వల్ల మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. కొత్త పని నేర్చుకోవడం, కొత్త ఆఫీసు, కొత్త వ్యవహారం, అందులో ఇముడీకృతం అవ్వలేకపోవడం, ఒడిదుడుకులు, కొంచెం ప్రశాంతత లేకపోవడం, మెంటల్ టెన్షన్లు, ప్రెజర్లు బాగా పెరగడం, పని ఒత్తిడి ఎదిగిపోవడం జరుగుతుంది. కాబట్టి అత్యవసరం ఏదైనా మారండి. ఉన్న ఉద్యోగాలు బాగుంటే కనుక వాటిని పాడు చేసుకోకండి. ఏదో 10 రూపాయల జీతాన్ని ఆశించి వెళితే మానసిక ఒత్తిడికి గురవుతారు. దానివల్ల మళ్ళీ ఉద్యోగాలు మారవలసిన అవసరం పరిస్థితులు, సరైన ఉద్యోగాలు రాక ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మంచిది. అత్యవసరం అయితేనే ఉద్యోగాలు మారండి, లేదా ఉన్న ఉద్యోగాలు చేసుకోవడం ఉత్తమం. ఈ సంవత్సరం గురుగారు వివాహ యోగం ఉందంటారా? మరి వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే జాతకాలు చూపించుకోండి. ఈ సంవత్సరం ఏంటంటే తప్పుడు వ్యక్తులతో సంబంధాలు కుదరడం కానీ, సంబంధాలు నప్పగా వివాహాలు చెడిపోవడాలు కానీ, వివాహాలు ఆలస్యంగా కుదరడాలు కానీ, పెద్దలు కుదిర్చిన వివాహాలే లేట్ అయిపోవడాలు కానీ, పెళ్ళిళ్ళు ఒప్పుకుని చివరిదాకా వచ్చాక మళ్ళీ ఆలోచించి చెప్తామని వెనక్కి వెళ్ళిపోతుండాలి కానీ, నిశ్చితార్థం దాకా వచ్చిన క్యాన్సర్ అవ్వడాలు కానీ, ఇలాంటి ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జాతకంలో కుజబలం ఉందా, గురుబలం ఉందా, సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, అలాగే ఇవన్నీ కొంచెం జాతక దోషాలు ఉన్నాయి లేదో చూసుకోవాలి. దానికి ఏంటంటే మీరు మాకు డేట్ ఆఫ్ బర్త్లో పంపితే మేము జాతకాలు చూసి ఏం దశలు నడుస్తున్నాయి, లగ్న బలం ఎలా ఉంది అన్నీ చూసి చెప్తాం. కాబట్టి అవసరమైతే పరిహారాలు చేస్తాం. కాబట్టి తద్వారా చూసుకుని ఎదురుకు వెళితే ఈ సంవత్సరం వివాహాద శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. మంచి వ్యక్తుల జీవితాల్లోకి వస్తారు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలోనూ కూడా జాతకంలో ఉండే గ్రహబలం చాలా ముఖ్యం, లగ్న బలం ముఖ్యం, దశలు ముఖ్యం. అవి ఇలా గోచారంలో తెలియవు, జాతకం చూస్తే తెలుస్తుంది. అది చదువుకైనా, ఉద్యోగానికైనా, వ్యాపారానికైనా, వివాహానికైనా, సంతానానికైనా, దేనికైనా సరే. కాబట్టి ముందుగా ఎందుకంటే అందులోనే ఈ సంవత్సరం గోచారం ఒకటి బాగోలేదు కదా, జాతకంలో కూడా బలం లేదనుకోండి, దెబ్బలు ఎక్కువ తింటారు వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాతకాలు చూపించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకాలు చూస్తాం. కాబట్టి చూసి మంచి నిర్ణయాలు చెప్తాం, లేదా మంచి పరిహారాలు చేస్తాం. కాబట్టి తద్వారా ఎదురుకు వెళితే ఈ సంవత్సరం చక్కని వివాహ యోగ్యత కుదురుతుంది. ప్రేమ వివాహాలు కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం, అంగీకరించకపోవడం, వీళ్ళ మధ్య డిస్టర్బెన్స్లు రావడం, ఏదో రంగా బ్రేకప్స్ జరగడాలు, మళ్ళీ తిరిగి కలవడాలు, మళ్ళీ బ్రేకప్స్లు, అంటే నిర్ణయం తీసుకునేటప్పుడు కంగారు పడడం, అంటే మనం ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కరెక్టా కాదా అనే అనుమానం, భయం, ఇవన్నీ కనపడుతున్నాయి. కన్ఫ్యూజ్ వాతావరణం అన్నమాట. అంటే చేసుకునే వ్యక్తి కరెక్టా కాదా అనేటటువంటి కన్ఫ్యూజ్, ఈ ప్రభావాలు ఉన్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకుని ఎదరికి వెళ్ళండి, కంగారు పడిపోకండి. లేదా రేపొద్దున పెళ్లి అయిన తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే ప్రేమించిన వ్యక్తులతో కూడా అనవసరంగా రిలేషన్లు మెయింటెనెన్స్ చేయడం మంచిది కాదు. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే ఎదరికి వెళ్ళడం తప్ప కాలక్షేపం చేద్దామని ప్రేమ వ్యవహారాలు నడిపినట్లయితే రేపొద్దున ఇబ్బందులు పడతారు, తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగాలు చేసే చోట కూడా ఈ ప్రభావం ఉంది. అంటే ఉద్యోగాలు చేసే చోట కూడా వేరే స్త్రీలు, పురుషులు పరస్పర శారీరకపరమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడం మంచిది కాదు. ఈ సంవత్సరం ఉద్యోగాలు చేసే చోట కూడా స్త్రీ పురుషులు పరపురుష పరస్త్రీ వ్యామోహాల జోలికి వెళ్ళకండి. ఈ సంవత్సరం వాటి వల్ల కుటుంబపరమైన సమస్యలు బాగా ఎదురవుతున్నాయి. ఈ సంవత్సరం అందరూ జాగ్రత్తగా ఉండాలమ్మా. గురుగారు ముఖ్యంగా ఎవరైతే కొత్త సంవత్సరం కొత్తగా ఏదైనా వ్యాపారం పెడదామని అనుకుంటుంటారు కదా, మరి ఈ సింహరాశి వారికి ఏ వ్యాపారాలలో కలిసి వస్తుందండి? ఈ సంవత్సరం సింహరాశి వారికి ట్రాన్స్పోర్ట్ రంగం బాగుంటుంది, హోటల్ రంగం బాగుంటుంది, అలాగే ఫుడ్కి సంబంధించిన రిలేటెడ్గా చేసే వ్యాపారాలన్నీ బాగుంటాయి. అలాగే ప్రధానంగా ఏంటంటే ఈ కొత్తగా ఏదైనా ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ కానీ, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని అమ్మడాలన్నీ బాగుంటాయి. శానిటరీకి సంబంధించి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సామాగ్రికి సంబంధించి వ్యాపారాలు చేసే వాళ్ళకి, కొత్తగా ప్రారంభం చేసే వాళ్ళు బాగుంటాయి. కానీ ఏ పెట్టుబడి పెట్టినా ఈ సంవత్సరం ఆచితూచి వ్యవహరించాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనిచేయవు. వ్యాపారంలో మార్పులు భారీగా తీసుకురావద్దు. పాత స్టాకు నమ్మిన తర్వాతే కొత్త స్టాక్ తెచ్చుకోండి తప్ప, లేదా స్టాక్ ఎక్కువైపోతుంది. ఈ సంవత్సరం స్టాకు ఎక్కువ మేనేజ్ చేసే పరిస్థితి కనపడుతుంది. మీ కింద పనిచేసే వాళ్ళతో జాగ్రత్త, అలాగే వర్కర్స్తో జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ కస్టమర్స్తో జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే భవిష్యత్తును అర్థం చేసుకుని వ్యాపారంలో మార్పు తీసుకొచ్చుకోండి. అలాగే ఆన్లైన్లో వ్యాపారాలను ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం మీకు వ్యాపారాల్లో నష్టాలు లేకుండా ఉంటాయి. ఈ సంవత్సరం ఒడిదుడుకులతో కూడుకున్న వ్యాపారాలు ఉన్నాయి. ఈ సంవత్సరం భారీ లాభాలు అయితే కనపట్టలేదు. ఆచితూచి వ్యవహారం చేయాలి వ్యాపారస్తులు. మరి ఈ సంవత్సరం ఈ దైవాన్ని పూజించవచ్చు అంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ఈ సంవత్సరం ప్రధానంగా వీళ్ళకి గ్రహ దోషాలు బాగా ఉన్నాయి. కాబట్టి రాహువుకి, కేతువుకి, గురుడికి, శనికి జపాలు చేయించుకోవడము, చండీ హోమము, సుదర్శన హోమము, మన్యసూక్త హోమము, రుద్రహోమము చేయించుకున్నట్లయితే వీళ్ళకి గ్రహ దోషాలన్నీ తొలుగుతాయి. అవి చేయించుకోవాలి కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మా పీఠంలో ఉండే బ్రాహ్మణ ద్వారా ఈ జపాలు హోమాలు చేయించే ప్రయత్నం చేస్తాం. లేదు సొంతంగా ఇంట్లో మేము చేసుకుంటామండి అంటే కనుక ఈ సంవత్సరం విష్ణు సహస్రనామ స్తోత్రం రోజు పారాయణ చేసుకోవడము, హనుమాన్ చాలీసాను రోజు పారాయణ చేసుకోవడము, కాలభైరవ స్తోత్రం రోజు పారాయణ చేసుకోవడంతో పాటుగా ఆదిత్య హృదయాన్ని రోజు పారాయణ చేసుకోవాలి. అలాగే ఇంట్లో సప్త శనివారాల వ్రతం కానీ,
16 సోమవారాల వ్రతం కానీ, సంకష్టార చతుర్థి వ్రతం కానీ, ప్రతి పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే వీళ్ళకి గ్రహదోషాలు తొలగి దేవతానుకూలత కలిగి ఈ సంవత్సరం అంతా కూడా సకల కార్యాలు ఎందు శుభం జరుగుతుందమ్మా. గురుగారు మొత్తం ఇది సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా.